సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకున్న మార్గమును కూడా కలుగుజేయును. ఏం టెన్షన్ పడొద్దు. శ్రమలోకి నెట్టిన దేవుడే దాని నుంచి బయటపడటానికి దారి సిద్ధం చేసి పెడతాడు. ఆయన నమ్మదగిన వాడు. ఎంత నీటికి చెప్తున్నాడో చూడు. మిమ్మల్ని అగచాట్లోకి డ్రైవ్ చేయటం ఖాయం, అంటే కాలువలోకి మిమ్మల్ని నెట్టడం ఖాయం, మునిగిపోకుండా బయటికి తేవటం. ఈ నెట్టడం ఎందుకు, మళ్ళీ మునగనీయకుండా బయటికి తేవటం ఎందుకంటే ఆయన చెప్పే డైలాగ్ ఒకటే, ప్రసంగి 1:13 ట్రైనింగ్. ఏం ట్రైనింగో ఏమన్నా కదా. సరే ఈ ఒక్క మాట వదిలిపెట్టాడా? మళ్ళీ దీనికి సపోర్ట్గా ఇంకో చోట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో అంటాడు, అవసరం అంటాడు. చూడు, ఇందువలన మీరు మిక్కిలి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడన్నా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరమును బట్టి నానావిధ శోధనలు. అక్కడేమో ట్రైనింగ్ అంటాడు, ఇక్కడేమో సహింపగలిగినంతే అంటాడు. మళ్ళీ ఇటు వచ్చి అవసరం. అందుకే నేనేం చేశానంటే మళ్ళీ మర్చిపోకుండా పరిశుద్ధాత్మ ట్రైన్లో పాట రాసుకున్నా. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునిస్తమా, ఇది సత్యం. పీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు. నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు.